Hello friends, welcome to Smart English World. Now we are learning basic English grammar. In that, today we are going to learn verb and types of verbs. What is a verb? A verb is a word that shows an action or a state or an occurrence. అనగా వర్బ్ అనేది ఒక పనిని లేదా స్థితిని లేదా జరిగేదాన్ని తెలిపే పదాన్నే మనము వర్బ్ అంటాం. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. హీ రోట్ ఏ లెటర్. దే ప్లే క్రికెట్. హీ ఈజ్ ఏ డాక్టర్. షీ రీడ్స్ న్యూస్ పేపర్. హీ రోట్ ఏ లెటర్ ఈ వాక్యంలో రోట్ అనేది పనిని గురించి తెలియజేస్తుంది, రాయడం అనే పనిని గురించి. దే ప్లే క్రికెట్ ఈ వాక్యంలో ప్లే అనగా ఆడడం, అది ఒక యాక్షన్ని సూచిస్తుంది. హీ ఈజ్ ఏ డాక్టర్. ఈజ్ అనేది అక్కడ స్థితిని చూపిస్తుంది. షీ రీడ్స్ న్యూస్ పేపర్. రీడ్స్ అనేది ఒక యాక్షన్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి రోట్, ప్లే, ఈజ్, రీడ్స్ ఈ పదాలన్నీ కూడా వర్బ్స్. మెయిన్ టైప్ ఆఫ్ వర్బ్స్. Number 1, action verbs. These show an action done by the subject. Example, she writes beautifully. My mother cooks well. He worked hard. అనగా యాక్షన్ వర్బ్ అనగా పనులను గురించి తెలియజేసేది. షీ రైట్స్ బ్యూటిఫుల్లీ అంటే చాలా అందంగా రాస్తుంది అని. మై మదర్ కుక్స్ వెల్ అంటే మా అమ్మగారు వంట బాగా చేస్తారు అని. హీ వర్క్డ్ హార్డ్ అంటే అతను చాలా కష్టపడ్డాడు అని. ఈ యాక్షన్ వర్బ్ మరలా 2 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఫిజికల్ యాక్షన్ వర్బ్స్. యాక్షన్స్ వీ కెన్ సీ ఫిజికల్లీ అనగా మనము భౌతికంగా కనిపించే పనులని తెలిపే వర్బ్స్ని ఫిజికల్ యాక్షన్ వర్బ్స్ అంటాము. ఎగ్జాంపుల్, జంప్, డ్యాన్స్, సింగ్, ఈట్ ఇవన్నీ కూడా మనము చూడగలము. షీ డ్యాన్సెస్ వెల్ అంటే డ్యాన్స్ను కూడా మనము భౌతికంగా చూడగలం అన్నమాట. నెక్స్ట్, మెంటల్ యాక్షన్ వర్బ్స్. యాక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్ అంటే మన మనసులో జరిగే పనులను గూర్చి తెలియజేయనది. ఎగ్జాంపుల్, థింక్, నో, బిలీవ్, రిమెంబర్ ఆలోచించడం, నమ్మకం, గుర్తుంచుకోవడం వీటన్నీ కూడా మనం మైండ్తో చేసే పనులు అన్నమాట. ఎగ్జాంపుల్, ఐ రిమెంబర్ హర్ నేమ్. మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఎక్స్ప్రెస్ ద ప్రైమరీ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఏ సెంటెన్స్. మెయిన్ వర్బ్ అనేది ఒక వాక్యంలో ఉండే ముఖ్యమైన పనిని లేదా స్థితిని తెలియజేస్తుందన్నమాట. మెయిన్ వర్బ్ హ్యాస్ 5 ఫామ్స్. వాటిని V1, V2, V3, V4, V5 అంటాము. V1నే బేస్ ఫామ్ అంటాము. దీనిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాము. V2ని సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతాము. V3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. V4ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాము. ఇందులో వర్బ్కి ING కలపడం జరుగుతుంది. V5ని థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్ అని కూడా అంటాము. ఇందులో V1కి ఎస్ని కలపడం, ఎస్ లేదా ESని కలపడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, గో అనే వర్బ్కి V1, V2, V3, V4, V5 ఫామ్స్ చూద్దాము. గో V1 దీనిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతారు. వెంట్ పాస్ట్ టెన్స్లో వాడతాము. గాన్ పాస్ట్ పార్టిసిపుల్లో వాడతాము. గోయింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్గా వాడతాము. గోస్ అనేది V5 థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్ అని అంటాము. ఎగ్జాంపుల్, షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. దే ప్లేడ్ వెరీ వెల్. షీ డ్రింక్స్ కాఫీ. దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ గోయింగ్, ప్లేడ్, డ్రింక్స్, హ్యావ్ కంప్లీటెడ్ అనే వర్డ్స్ ఆ వాక్యంలో జరిగే ముఖ్యమైన పనిని తెలియజేస్తున్నాయి. కాబట్టి వీటిని మనము మెయిన్ వర్బ్స్ అంటాము. నెక్స్ట్, హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దట్ హెల్ప్ ద మెయిన్ వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ అనేది ఒక వాక్యంలో మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తాయన్నమాట. దీస్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్, ప్రైమరీ ఆక్సిలరీస్. ఈ ప్రైమరీ ఆక్సిలరీస్లో తిరిగి 3 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి, బీ ఫామ్స్ యూజ్డ్ టు ఫామ్ కంటిన్యూస్ టెన్స్. ఈ బీ ఫామ్స్ అనేటివి కంటిన్యూస్ టెన్స్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. బీ, బీయింగ్, బీన్. షీ ఈజ్ ఏ టీచర్. ఐ యామ్ ఈటింగ్. ఇవి ఐ యామ్ ఈటింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. నెక్స్ట్, డూ ఫామ్స్ యూజ్డ్ టు ఫామ్ క్వశ్చన్స్, మేక్ నెగటివ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్, డూ యూ ప్లే క్రికెట్. ఇక్కడ క్వశ్చన్ని ఫామ్ చేయడం జరిగింది డూ ఉపయోగించి.
హీ డస్ నాట్ లైక్ కాఫీ. అతనికి కాఫీ అంటే ఇష్టం లేదు. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. దే డిడ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. వాళ్ళు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ యూజ్డ్ టు ఫార్మ్ పర్ఫెక్ట్ టెన్సెస్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ టెన్సెస్ని ఫామ్ చేయడానికి ఉపయోగించబడతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాజ్ ఫినిష్డ్ హోంవర్క్. వీ హ్యావ్ ఈటెన్ లంచ్. ఈ రెండు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండడం జరిగింది. దే హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ సన్సెట్. ఈ వాక్యము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ మోడల్ యాక్సిలరీస్. ఈ హెల్పింగ్ వర్బ్స్లో ఇది రెండవ టైపు. ఫస్ట్ ప్రైమరీ యాక్సిలరీస్, సెకండ్ వన్ మోడల్ యాక్సిలరీస్. దీస్ షో ఎబిలిటీ, పర్మిషన్, పాసిబిలిటీ, అడ్వైజ్, డ్యూటీ ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాన్, కుడ్, మే, మైట్, షాల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఓట్ టు. వీటి యొక్క ఉపయోగాలు చూద్దాము. ఫస్ట్ ఎబిలిటీ. ఐ క్యాన్ స్విమ్. నేను స్విమ్ చేయగలను అంటే ఇది ఎబిలిటీని సూచిస్తుంది. షీ కుడ్ డ్యాన్స్. ఆమె డ్యాన్స్ చేయగలిగేది అనగా ఇంతకుముందు డ్యాన్స్ చేయగలిగేది అని అర్థం. మోడల్ యాక్సిలరీస్లో నెక్స్ట్ వన్ పర్మిషన్కి వాడే మోడల్ యాక్సిలరీస్ చూద్దాం. మే ఐ కమ్ ఇన్. నేను లోపలికి రావచ్చా. ఇక్కడ పర్మిషన్ అడగడం అనమాట. యూ కెన్ యూజ్ మై పెన్. నా పెన్ను నువ్వు వాడుకోవచ్చు. ఇక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడం. నెక్స్ట్ పాసిబిలిటీ. ఇట్ మైట్ రైన్ టుడే. ఇవాళ వర్షం రావచ్చు అంటే పాసిబిలిటీని తెలియజేస్తుంది. హీ మే అరైవ్ లేట్. అతను లేట్గా రావచ్చు. అది కూడా పాసిబిలిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ అడ్వైజ్. యూ షుడ్ స్టడీ రెగ్యులర్లీ. నీవు రెగ్యులర్గా చదవాలి. ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. నెసెసిటీ ఆర్ డ్యూటీ. వీ మస్ట్ ఒబే ద రూల్స్. మనం ఖచ్చితంగా రూల్స్ని పాటించాలి. ఇక్కడ బాధ్యతని తెలియజేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ కోసం వాడే మోడల్ యాక్సిలరీ విల్. ఐ విల్ కాల్ యూ టుమారో. నేను రేపు కాల్ చేస్తాను. ఇందులో విల్ అనేది మోడల్ యాక్సిలరీ. డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. ప్రధానమైన వర్బ్స్కి మరియు హెల్పింగ్ వర్బ్స్కి తేడా ఏంటంటే షీ ఈజ్ రైటింగ్. ఇక్కడ ప్రధానంగా జరిగే పని రైటింగ్, రాయడం అన్నమాట. దానికి సహాయం చేసే హెల్పింగ్ వర్బ్ ఈజ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము యాక్షన్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అనే 3 రకాల వర్బ్స్ని గురించి తెలియజేసుకున్నాము. ఇది పార్ట్ 1 అన్నమాట. నెక్స్ట్ వర్బ్ పార్ట్ 2లో వర్బ్ని ఇంకా ఏ విధంగా క్లాసిఫై చేశారు అనే విషయాల్ని తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like my videos, please like, share and subscribe my channel Smart English World.